ఎథియోపియా దేశం ఒక రాణికి టోటల్ ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి ఒక్కడు కూర్చుని ఉన్నాడు. అందరికీ దొరకదు ఆ కాలములో వాక్యం, పరిశుద్ధ గ్రంథం. దొరకాలంటే కొంతమంది ప్రముఖులై ఉండాలి. రాజుల చేతికి మాత్రమే స్క్రాల్ దొరుకుతుంది, వాక్యం అనే ఆహారం. ఈ దొరికిన ఆహారమును ఆయన భుజిస్తున్నారు, కానీ అరగట్లా. నీ వాక్యం చదువుతున్న వ్యక్తి అయితే అరగకపోయినను నీవు చదువుతా ఉండు. అది వివరించుటకు దేవుడే నీ కొరకు ఒకరిని పంపిస్తారు. స్కూల్లో చదివినటువంటి వారికైనా ఒక్క విషయం అర్థం అవుతుంది, అదేమిటంటే అర్థం కాకుండా చదివారని. కొన్ని అసలు అర్థం కాలేదు కానీ చదివారు, కొందరు బై హార్ట్ చేశారు. బట్ ఎందుకు చదివారు? ఇప్పుడు అర్థం కాకపోయినా ఒకరోజు అర్థం అవుతుంది. కనుక వాక్యం చదవటం ఆపకండి, నిన్ను విజయంలోనికి నడిపిస్తున్నది ఆ వాక్యమే. ఆ రథముతో పాటు నడవమని దేవుడు ఫిలిప్కి చెప్పారు. మంత్రికి ఆలోచన చెప్పే వ్యక్తి. ఆ మంత్రి అడుగుతున్నారు, నాకు కొంచెం వివరించి చెప్పమని. సో మంత్రి తీసుకుని వెళ్ళారు. ఈయన చెప్తున్నారు, విన్నారు, స్వీకరించారు, నమ్మారు.